హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి డైలీ చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో వాటి గురించి డీటెయిల్ తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లకు వెళ్తే బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి మనకి ఈ వీక్లో ఎనీ టైం అలాట్మెంట్ రిలీజ్ చేయొచ్చు అనమాట. సో మీకు ప్రీవియస్గా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఫిబ్రవరి 3rd వీక్లో మనకి పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారని చెప్పి చాలాసార్లు మీకు చెప్పానమాట. సో దానికి తగినట్టుగానే మనకి 3rd వీక్లో అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. అలాట్మెంట్కి సంబంధించి మనకి సైడ్లో నీట్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఎలా అంటే కాలేజ్ వైజ్గా డీటెయిల్గా ఏ కోర్స్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారో మనకి డిస్ప్లే చేస్తారనమాట. సో ఆ లిస్టులో మనకి పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి అలాట్మెంట్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా 5600 అమౌంట్ పే చేసి మీరు ఈ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే కంపల్సరీగా మీరు అలాట్మెంట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో కాబట్టి మీకు అలాట్మెంట్ కావాలనుకుంటే సో మీరు కంపల్సరీగా 5600 అమౌంట్ పే చేసి మీరు ఈ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోకుండా లేదంటే రిపోర్టింగ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. కాబట్టి విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కంపల్సరీగా మీరు కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే సో ప్రతి ఒక్కరు కూడా అంటే క్యాష్తో సంబంధం లేకుండా 5600 అమౌంట్ పే చేయాలి. సో పే చేసి మీరు మీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మీకు అలా కుదరలేదంటే ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. సో మనకి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేసిన వెంటనే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతూ ఉండండి. అలానే నెక్స్ట్ వీడియోలో బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి రిపోర్టింగ్ ఎలా చేయాలంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ ఎలా చేయాలి, రిపోర్టింగ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, సో వీటి గురించి డీటెయిల్ చెప్తానమాట. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వాయిస్ బాగోలేకుండా ఏమనుకోకండి, రీసెంట్గా ఒక 4 days నుంచి జలుబు పట్టిందనమాట. సో దానివల్ల వాయిస్ అయితే ఏం బాగలేదు. ఇంకా మీకు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.